నమస్కారం సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, మీనరాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఏ పరిహారాలు పాటించాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీనరాశి అంటేనే మనందరికీ తెలుసు, ప్రస్తుతం జన్మల్లోనే ఉన్నాడు శని. కాబట్టి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎవరికి? అన్ని రాశుల్లోని అంటే కనుక మీనరాశి వారికి ఎక్కువ చూపిస్తున్నాడని చెప్పచ్చు. ఎంత దారుణంగా చూపిస్తున్నాడంటే పాపం వీళ్ళ జీవితంలో ఇప్పటిదాకా ఇన్ని సమస్యలు చూస్తుండరు. కృంగిపోవడం, మానసిక అశాంతి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టడం, కుటుంబ కలహాలని కలగజేయడం, ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టించడం, ధన నష్టాన్ని కలగజేయడంతో పాటుగా ఆ చెయ్యని తప్పుకి నిందారోపణలు కనపడుతున్నాయి వీళ్ళకి. ప్రయాణాల్లో యాక్సిడెంట్లు, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, కంటికి సంబంధించిన దోషాలు, తలనొప్పి విపరీతంగా రావడాలు, లేదా కళ్ళజోళ్ళు పడ్డాలు, శిరోబాతలు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, నడు నొప్పులు, బోన్స్ వీక్ అవ్వడాలు, రక్త సంబంధ దోషాలు, రక్తహీనత, అనీమియా, ఇవన్నీ కనపడుతున్నాయి వీళ్ళకి. ఆర్గాన్స్ పరమైనటువంటి సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శని ప్రభావం విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చదువుకోవాలని పుస్తకం ఇస్తారు, చదవరు. బద్ధకం, లేజినెస్ పెరిగిపోతుంది, పొద్దునే లేవరు. విద్యార్థితో పాటు ఉద్యోగస్తులు కూడా ఇదే పరిస్థితి. ఉద్యోగ కార్యాలయాల్లో సరిగ్గా పనిచేయక మాట పడ్డాలు, ఉద్యోగాలు పోవడాలు, కొత్త ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తే సరైన రాకపోవడాలు, లేదా ఉద్యోగాలు చేసే చోట ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు రాకపోవడాలు, ఆగిపోతూ ఉండడాలు, విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అవ్వకపోవడాలు, విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగాలు పోవడాలు, విదేశాల్లో ఉన్నవారికి ఇలాంటి ఇబ్బందులన్నీ ప్రస్తుతం కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు గొడవల జోలికి వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఇప్పుడే పెద్ద అవుతాయి మీకు గొడవలండి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, సమస్యలు అధికమవ్వడం కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ, చేయని తప్పుకు నిందారోపణలు కానీ ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. వాహనాలు అనేటువంటి ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వీళ్ళు చిన్న చిన్న వాటికి ప్రమాదాలు, చిన్నగానే పడిపోయి శస్త్రచికిత్సలు, ఇవన్నీ కనపడుతున్నాయి. వాహన ప్రమాదాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణ బాధలు పెరిగిపోతాయి, ఆర్థిక ధన నష్టం, రుణాల ప్రభావం ఎక్కువైపోయి కట్టలేక తీవ్రంగా ఎక్కువ ప్రభావం చూపించడం, మాట పడ్డాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే జాగ్రత్తలు వీళ్ళ జీవితంలో శని ప్రభావం కనపడకుండా ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా వీళ్ళకి ఏలాంటి శని బాగా ఎక్కువగా ఉంది కాబట్టి శనికి జపం చేయించుకోండి. మాకు ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు ఇవ్వండి, మీకు జాతకం చూస్తాం. ఇంకా ఏ గ్రహాలు బాగోలేవు, శనితో పాటు రాహు కూడా బాగోలేకపోయినా, కుజులు బాగోలేకపోయినా ఇంకా ప్రభావం ఎక్కువ చూపించేస్తుంది. అంచేత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది వీళ్ళకి. ఏదేమైనా కూడా ప్రస్తుతం వీళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే, విష్ణు సహస్రం రోజు పారాయణ చేసుకోండి వరుసగా 40 రోజుల పాటు. దాంతోపాటు కాలభైరవ స్తోత్రాన్ని రోజు పారాయణ చేయండి. అలాగే ప్రతి శనివారము సప్త శనివారాల వ్రతం చేయండి. వెంకటేశ్వర స్వామి వారికి నూనెతో దీపం పెట్టండి, చిమ్మిని నైవేద్యం పెట్టండి. అలాగే సోమవార నియమాలు పాటించండి. తద్వారా వీళ్ళ జాతకంలో ఉండే దోషాలు పోయి శని అనుకూలించి చక్కని యోగాన్ని ఇచ్చి ఇబ్బందుల నుంచి బయటపడేస్తాడు. ద్వాదశ రాశుల వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందో, ఏ పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.